సార్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పుకునే మాటలు ఏంటంటే విశ్వసనీయత, నిబద్ధత, నిజాయితీ ఇవే మాట చెప్తుంటారు. సో గత 4 రోజులుగా చూస్తే ఏదైతే చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలకు సంబంధించి కానీ తర్వాత జరిగిన పరిణామాలు కానీ లేదా గోరంట్ల మాధవ్ దాడి చేయబోవడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక పార్టీకి సంబంధించి క్రమశిక్షణా చర్యలు అనేవి తెలుగుదేశం పార్టీ ఎంత స్పష్టంగా ప్రజలకు చెప్పింది అనేది మనం చూసాం. మరి ఈరోజు గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు కానీ లేదా గతంలో అనేక మంది చేసినటువంటి చౌకబారు పనులు కానివ్వండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కనపడవా లేదా ఆ పార్టీలో క్రమశిక్షణ అనేది ఉండదా, లోపించిందంటారా? ఎట్లా తెలుగుదేశం లాంటి పార్టీ క్రమశిక్షణ అటువంటి పార్టీకి ఇది ఉండాలి అని మీరు ఆశించడం తప్పు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ పార్టీ నడపడానికే అనర్హుడు. అతని గత చరిత్ర తీసుకున్నప్పుడు తండ్రి చోటున సంపాదించిన సంపదతో పెట్టిన పార్టీకి ఒళ్ళు బలిసి తిన్నది అరక్క ఆ సొత్తుని కాపాడుకోవటానికి అతను పార్టీ పెట్టాడు. ప్రజల్ని మోసగించాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. అదృష్టవశాత్తు కూటమిలో ఉన్న పార్టీలు అన్నీ తెలుసుకొని మళ్ళీ కూటమి కట్టి అతన్ని ఇంటికి సాగనంపారు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తని చూడకుండా తప్పు చేసినప్పుడు స్త్రీని, నీ కుటుంబంలో నీ సొంత భార్యని అగౌరవపరిచిన విధంగా మాట్లాడిన విధానానికి రెస్పాండ్ అయ్యి న్యాయం చెయ్యాలి, ఏ స్త్రీ అయినా మనకు ఒకటే అనే ఇంగిత జ్ఞానంతో ఈ ప్రభుత్వం నిలబడి నిజాయితీగా సొంత కార్యకర్తను కూడా చూడకుండా అరెస్ట్ చేసి తీసుకొస్తే ఎక్కడో హిందూపూర్లో ఉన్న వ్యక్తి మరి గుంటూరు ఎలా వచ్చాడు? గుంటూరులో అతనికి ఇన్ఫర్మేషన్ ఇబ్రహీంపట్నంలో కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు తీసుకొచ్చిన ఆ భాగంలో అంత తొందరగా అతనికి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? గుంటూరులో దాడికి ఎలా పాల్పడ్డాడు? దాని మీద ఇన్ఫార్మర్స్ ఎవరో ఉండుంటారని నాకు ఎందుకో అనుమానం ఉంది. దాని మీద నేను ప్రభుత్వంతో టేకప్ చేస్తాను, దాని మీద ఎంక్వైరీ చేయాలి. అదొక భాగం. అసలు జగన్మోహన్ రెడ్డి బుద్ధి గలవాడైతే ఇంత నిజాయితీ, ఇంత నేను ట్రాన్స్పరెన్సీ, తర్వాత విశ్వసనీయత, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తాడు. అసలు నీకు బుద్ధి ఉందా? ఒక నాయకుడు, ఒక మాజీ ఎంపీ, గతంలో ఎన్నో నిందలున్న వ్యక్తి ఒక కులాన్ని రెచ్చగొడితే ఆ కులం చాలా నిబద్ధతతో అల్లర్లు సృష్టించకుండా ఉన్న కులం, అది కూడా నీకు విచక్షణ లేకుండా ఆ కులంలో వాళ్ళని ఉపయోగించి నీ ఇష్టం వచ్చినట్టు అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిని చాలా అసభ్యంగా మాట్లాడి ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చి అయినా నీ భార్యని తన సొంత కుటుంబ సభ్యురాలుగా ట్రీట్ చేసి నీ తండ్రి వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద మనసుతో ఒక యాక్షన్ తీసుకుంటే ఏమయ్యా నువ్వు గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేయవా? నువ్వు పార్టీ నడుపుతావా? అసలు నీ పార్టీ రద్దుపరచాలి. ప్రతి బాధ్యత గల పౌరుడు ఈ రాష్ట్రంలో పార్టీలు నోరు తెరవట్లేదు. ఎందుకని అంటే మీకు డిసిప్లిన్ అక్కర్లేదా? మీకు లా అండ్ ఆర్డర్ అక్కర్లేదా? మిగిలిన పార్టీలు, కూటమిలో పార్టీలే కాదు, కూటమిలో లేని పార్టీలు కూడా ఈ అంశం చాలా సీరియస్ గా తీసుకొని కమ్యూనిస్టులు కూడా ఈ పార్టీని రద్దుపరచాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కి టేకప్ చేయాలి. ప్రతి పౌరుడు ఉద్యమం తీయాలి. తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకోవాలని నేను మా అధినాయకుడికి నేను టేకప్ చేస్తాను. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక దిశలో వెళ్ళి యాక్షన్ తీసుకుంటే తన సొంత కార్యకర్త మీద ఎంతమంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా లెక్క చేయకుండా డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్, ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని అవహేళన చేయటం కాకుండా నువ్వు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ రోజున ఒక మాజీ ఎంపీని నువ్వు కిరణ్ మీదకి దాడికి ఉసుగొలిపావంటే అంటే నీ ఉద్దేశం ఏంటి? చట్టం పని చేయకూడదు,
కిరణ్ ని చంపేయాలనే దురుద్దేశంతో నువ్వు మాధవ్ని వాడావు. ముందు క్రిమినల్ కేసు పెట్టాలి పార్టీ అధ్యక్షుడి మీద, మాధవ్ మీద. ఎలక్షన్ కమిషన్ కి పార్టీ గుర్తింపు, పార్టీని రద్దు చేయమని అందరూ ఉద్యమించాలి. అది నా ఉద్దేశం. కానీ ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి, ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ అదే కదా సార్. ఈ రోజు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తే అతనికి మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితి నుంచి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పార్టీ తను విడిపోయి పెట్టినప్పుడే అగాయిచ్చారు. తండ్రి మరణాన్నే ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న వ్యక్తి కేసులు ఇవన్నీ అతనికి నేల చల్లాటం. అది అతనికి అసలు సిగ్గు ఎగ్గు లేదు. మన దురదృష్టం. ఆంధ్రులు చేసుకున్న ఎప్పుడో పాపం. అదృష్టవశాత్తు ఏంటంటే మళ్ళీ 19లో చేసిన తప్పు చేయకుండా కూటమి పార్టీలన్నీ కలిపి 24లో మళ్ళీ ఇంటికి పంపించారు అత్యధిక మెజారిటీతో. తెలుగుదేశం ఒంటరిగా గెలవగలిగేది, అతను ఇంటికి పంపించగలిగేది. అయినా సరే ఆ ఛాన్స్ తీసుకోకుండా ఇటువంటి దుష్ట పార్టీని, దుష్టుణ్ణి దూరం పెట్టాలని, ఈ రాష్ట్ర ప్రజల్ని బాగు చేయాలనే ఉద్దేశంతో 0.1% ఛాన్స్ తీసుకోకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి పార్టీని జతకట్టాయి. ఇది మంచి పరిణామం. ఇప్పుడు ఈ పార్టీని రద్దుపరచకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ సీరియస్ గా తీసుకోవాలి. అలాగే తెలుగుదేశం మా పార్టీ కూడా సీరియస్ గా తీసుకోవాలి. తీసుకొని ఇతని పార్టీని రద్దుపరచాలి. రద్దుపరచకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇతను ఒక కార్యకర్తని, ఒక ఎంపీని, మాజీ ఎంపీని వాడి పోలీసులు ఉన్న చట్టాన్ని తన చేతిలో తీసుకొని దొరికితే చంపేసేవాడు కదా. ఒకవేళ ఆదమరచి ఏదన్నా అక్కడున్న పోలీసులు, కిరణ్ చుట్టూ ఉన్న పోలీసులు, ఆ వాహనంలో పోలీసులు కనుక మాధవ్ని పట్టుకొని అరెస్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించండి. అనవసరంగా ఒక కార్యకర్త, ఒక బీసీ బలైపోయాడు కదా. అది ఊహించిన పరిణామం. ఇటువంటివి రాబోయే రోజుల్లో ఎన్నో చేస్తారు. ఊరుకోరు వాళ్ళు. రేపు 29 ఎలక్షన్ దగ్గరికి వస్తున్న కొద్దీ చాలా గొడవలు సృష్టించడానికి ప్లాన్ చేస్తారు. ఒక జోగి రమేష్ అనే కాదు, లేకపోతే ఇంకో నాయకుడు అనే కాదు, వాళ్ళకి మనుషుల ప్రాణాలు, మనుషుల జీవన విధానం అంటే అసలు విలువ లేదు. ఆ వ్యక్తికి విలువ లేదు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకి విలువ లేదు. నాయకుడు ఎలా చెప్తే అలా ఆడాలి. వాళ్ళ యొక్క స్వార్థం తప్ప జీవితం కరెక్ట్ గా ఉండాలి. మనుషులు కరెక్ట్ గా జీవితాన్ని, వాళ్ళకి మానవుడు భగవంతుడు ఇచ్చిన జన్మని సార్థకత చేసుకొని ప్రశాంతతగా బతకాలనే ఆలోచనే ప్రజాస్వామ్యంలో ఆ రాజకీయ పార్టీకి లేదు. ఆ రాజకీయ పార్టీని తక్షణం రద్దు చేయాలి. సో రాజకీయ అనుభవం, రాజకీయ అవగాహన ఉన్నటువంటి సాధారణ పబ్లిక్ నుంచి లేదా కామన్ మెన్ వరకు ఈ రోజున ప్రశ్నిస్తుంది ఒకటే సార్, ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఈ రోజు బీజేపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, లేదా మీరు అన్నట్టుగా జనసేన వీళ్ళంతా ఉన్నారు, అలాగే కాంగ్రెస్ కానీ, లేకపోతే వీళ్ళందరూ జరుగుతున్న పరిణామాలు ఎందుకు సార్ చూసి చూడనట్టుగా అట్లా ఉండటానికి కారణం ఏంటంటే? చూసి చూడనట్టుగా ఏమి ఉండట్లేదు. హోంమంత్రి గారు వివరణ ఇచ్చారు. అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు వార్నింగ్లు ఇచ్చినా, లేకపోతే జోగి రమేష్ గారు మడిచి ఆ రెడ్ బుక్ ఎక్కడ పెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే, నా డిమాండ్ ఏంటంటే, మా పార్టీ అధినాయకుడు కూడా నేను టేకప్ చేసే విషయం ఏంటంటే, ఆ పార్టీని రద్దు చేయాలి అనేది ఎలక్షన్ కమిషన్ కి టేకప్ చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైన ధోరణిలు వీళ్ళు అవలంబిస్తారు. ప్రజా జీవనంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తారు. ఎలక్షన్ దగ్గరికి వస్తున్న కొద్దీ రాజకీయ వేడిని కలగజేస్తారు. ఒక ఉద్రేకాలని రెచ్చగొడతారు. ఆ ఉద్రేకాల్లో యువతల పార్టీలో ఉన్న కార్యకర్తలు మరి చట్టంలో యాక్షన్ తీసుకోవాలంటే, మరి పోలీస్ యంత్రాంగం దగ్గరికి వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది కదా. ఈలోపు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తెలుగుదేశం కార్యకర్త తిరగబడి ఏదన్నా సెల్ఫ్ ప్రొటెక్షన్ లో భాగంగా అవతల పార్టీ వ్యక్తి దాడి చేసినప్పుడు అతను రక్షించుకోవటానికి గనక ఏదన్నా చేస్తే మళ్ళీ అక్కడ
కేసు వేరే దారి పడుతుంది, ప్రక్కదోవ పడుతుంది. మళ్ళీ దాని రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇది వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి సీరియస్ గా అసలు అవకాశాన్ని ఇవ్వకుండా ఆ పార్టీ గుర్తింపు గాని ఆ పార్టీని గాని రద్దు చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో అందరూ ప్రజలు ప్రశాంతంగా బ్రతకలేరు, ప్రశాంతంగా ఉండలేరు, ప్రశాంతమైన వాతావరణం ఉండదు. డెవలప్మెంట్ అంతా డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక సైకలాజికల్ ఫోబియా క్రియేట్ చేస్తారు. అది వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి నేను ఒక దూరదృష్టితో చెప్పొచ్చే ఉద్దేశం ఏంటంటే ఇతన్ని రాజకీయంగా లేకుండా పూర్తిగా చట్టపరంగానే ఇతని మీద యాక్షన్ తీసుకొని పార్టీని రద్దు చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాద సూచికలు ఉన్నాయి. గోపాలకృష్ణ చివరిగా అంటే ఈ రోజున గతంలో జరిగిన ఆరోపణలు కానీ అదే చెబ్రోలు కిరణ్ మాటలు కానీ ఇవన్నీ పక్కన పెడితే అంటే ఒక ఆత్మగౌరవం, ఒక ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం ఉంటుంది. అందులోనూ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య సతీమణి మీద జరిగిన మాటల దాడి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా స్పందించడం కానీ లేకపోతే ఈ అరెస్టులు కానీ ఇవన్నీ చూస్తున్నాం. కనీసం తను గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తోలనాడుతున్నప్పుడు లేదా ఆయన భార్యని వ్యక్తిగతంగా మాటలు అంటున్నప్పుడు వికటాట్టహాసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కొంతైనా ఇప్పటికైనా ఏమన్నా నేను చేసిన దానికి ఇలా జరిగిందని రాజకీయంగా అతని మీద ఆ విషయంలో దుమ్మెత్తిపోయాలన్నా నాకెందుకో సోదరిమణి భువనేశ్వర్ గారి విషయం నేను పదే పదే మాట్లాడి గుర్తు తెచ్చుకుంటేనే నాకు కోపం వస్తుంది. అసలు ఆ విషయం వారి విషయం అసలు మాట్లాడటం మంచిది కాదు. అటువంటి సంస్కృతి ఆ కుటుంబానికి లేనప్పుడు ఆ మహాతల్లి గురించి అనవసరంగా చర్చ పెడతాం కూడా మానేద్దాం. చంద్రబాబు గారు ఇంత హుందాగా ప్రవర్తించినప్పుడు చంద్రబాబు గారు హుందాగా ఉన్నారు కాబట్టి పవర్ లోకి వచ్చారు. ఆయన పడ్డ కష్టానికి ఆయనకి జరిగిన అవమానానికి ప్రజలు గుర్తించి అలాగే ప్రజలకి చంద్రబాబు గారి యొక్క ప్రాతినిధ్యం లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని గతంలో ఇతను చేసిన చేష్టల వల్ల అవన్నీ గుర్తెరిగి ఓట్లు వేశారు ఎక్కువ మంది. జగన్మోహన్ రెడ్డికి ఆ సెన్సిటివ్నెస్ ఉంటే అసలు మనకి ప్రజలకి దౌర్భాగ్యం ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఈరోజు ఇంత కష్టపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంత అధోగతి పాలు రాష్ట్రం ఎందుకు డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్తుంది? ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు అసలు మనం కోల్పోయిన టైం కానీ కోల్పోయిన ఎనర్జీ లెవెల్స్ కానీ ప్రజలు కోల్పోయిన సంపద కానీ అలాగే అభివృద్ధిని కోల్పోవటం కానీ రాష్ట్రం అసలు అది తలుచుకుంటేనే బాధేస్తుంది. కాబట్టి ఆ మహాతల్లి గురించి మనం మాట్లాడొద్దు. ఇతనికి బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం కనీసం ఆ యొక్క సెన్సిటివ్నెస్ ఒక మనిషిగా బ్రతకాలి, లేకపోతే ఒక మనిషిగా నా సొంత ఇంటి మనిషిని ఒక వ్యక్తి కోపంతో మాట్లాడినప్పుడు ఆవేశంగా మాట్లాడినప్పుడు దాన్ని గ్రహించి ఆ భాషా సంస్కృతి మంచిది కాదని ఏ స్త్రీ అయినా ఒకటే అని చెప్పేసి చంద్రబాబు గారు అధికారుల్ని మీ పని మీరు చేయండి అని చెప్పేసి ఎక్కడా కూడా స్టాల్ చేయకుండా ఆయన చాలా సెన్సిటివ్గా ప్రవర్తించినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అభినందించాల్సింది పోయి నీ ఒక మాజీ ఎంపీ దాడి చేస్తే అతన్ని సస్పెండ్ చేయకుండా ఇంకా నోరు తెరిచి ఇంకా మిగిలిన నాయకులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వీళ్ళు మనుషులా? అసలు వీళ్ళు రాజకీయాలకి అర్హులా? సమాజంలో ఎలా అర్హులు అవుతారు? ప్రజలు ఆలోచించాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. అరే ఏ పార్టీ మాట్లాడదే? ఒక తెలుగుదేశం తప్ప ఎందుకు మాట్లాడరు? ఎందుకు మీరు మాట్లాడరు అంటే మీకు ఏంటి మీ ఉద్దేశం? అది ఒక ముఖ్యమంత్రిదేనా బాధ్యత? ఒక చంద్రబాబు నాయుడు గారిదేనా బాధ్యత? తెలుగుదేశం పార్టీదేనా బాధ్యత? కూటమి ప్రభుత్వందేనా బాధ్యత? మీరు ప్రజాస్వామ్యంలో మీరు లేరా? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే లోపాయికారిగా మీరు రాజీ పడుతున్నారా లేదా భయమా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? వీళ్ళందరినీ నేను ప్రశ్నిస్తున్నాను, అన్ని పార్టీల వారిని ప్రశ్నిస్తున్నాను, ప్రజాస్వామ్య వాదుల్ని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు, ఇది చేయలేదు, లేకపోతే ఇరిగేషన్ మీద అది చేశారు, ఇంకోటి చేశారు, ఏంటి అది డెవలప్మెంట్ ఇలా చేస్తున్నారు, అవన్నీ చేస్తానికి మీకు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతారు తప్ప ఇటువంటి
పెద్ద అంశాన్ని మీరు గాలికి వదిలేసి ఈ మధ్య చూస్తున్నాను తెలుగుదేశంలో పదవులు అనుభవించిన వాళ్ళు కూడా వయసు మళ్ళీ నాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏదో మాట్లాడటం మొదలెట్టారు. సిగ్గు లేదా వీళ్ళకి? ఏ అంశాన్ని మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? రాజకీయంలో మీకు అంత పరిణితి లేదా? లేనప్పుడు హాయిగా రెస్ట్ తీసుకోండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను వాళ్ళ పేర్లు కూడా ఎత్తడానికి నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది.